అర్జునదేవుని అనంతరం అతని కుమారుడైన రెండవ జయంతుడు క్రీస్తు శకం 1292 సంవత్సరం వడ్డాది సామంతరాజ్య అధిపతి అయ్యాడు. ఇతను గొప్ప పరిపాలనా దక్షుడు. తన రాజకీయ చతురతతో ఇరుగు పొరుగు రాజులతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటూ తన రాజ్యాన్ని తూర్పున చీపురుపల్లి వరకు విస్తరింపజేశాడు. రెండవ జయంతుని పరిపాలనా కాలంలో అతని చిన్నాన్న మంకాదిత్యుని కుమారుడైన జయంతిక రాజుతో కలిసి ఏకకాలంలో వీరిరువురు వడ్డాది సామంత రాజ్యాన్ని పరిపాలించినట్లు శాసనాల వల్ల తెలుస్తోంది. రెండవ జయంతుని పరిపాలనా సామర్థ్యంలో గాను అతనికి మహామండలేశ్వరుడు, మత్స్యవంశోద్భుతుండు అని బిరుదులు కలవు. ఇతడు క్రీస్తు శకం 1292 సంవత్సరం నుంచి 1356 సంవత్సరం వరకు 64 ఏళ్ల పాటు వడ్డాది సామంతరాజ్యాన్ని బహు సమర్థవంతంగా పరిపాలించినట్లుగా సింహాచలం శాసనం వల్ల తెలుస్తోంది. నెక్స్ట్ ఎపిసోడ్లో వడ్డాది సామంతరాజ్యం పరిపాలించిన 25వ రాజు వీరార్జునుడి గురించి తెలుసుకుందామా?